సుజ్ఞానపనమున ఉన్నది ఒక్క పండు, ఆ పండుకు సెలవివ్వవే మాయమ్మ జనని, ఆ పండుకు సెలవివ్వవే మాయమ్మ జనని. కొమ్మ కొమ్మకు వేల కోటి రత్నాసులు, ఆ పండుకు సెలవివ్వనే మాయమ్మ జనని, ఆ పండుకు సెలవివ్వనే మాయమ్మ జనని. ముసలి జోరు పడుతుంది పాటలు. ముసలిది పనటి శాత కాదని పాటలకు జోరైనా ముసలిదానా నీకే వస్తాయా? గిట్ట వాడాలి. రాగి సెట్ ఎక్కడు రాగాలు తీసాడు, రోగమన్న వచ్చి సావడమే ఇని రాగాల మీన మన్నువయ్యా, రోగమన్న వచ్చి సావడమే ఇని రాగాల మీన మన్నువయ్యా. కోటప్ప గుడి కాడ కోలాటమయ్యంగా, కోటప్ప గుడి కాడ కోలాటమయ్యంగా, కొంగన్న అబ్బ కొంగన్న ఈ కొంగన్న బట్టి గుంజడమే విని కోతిమ్మ కమ్మిన మన్నువయ్యా, కొంగన్న బట్టి గుంజడమే విని కోతిమ్మ కమ్మిన మన్నువయ్యా. పాటలు అంటేనే హుషారైతున్నావు, తిరుగుడు హుషారు, అన్ని హుషారే. తినుడు మంచం వేసుకొని కోకుండ్రు రాజు లెక్క. నాడు ఇంటికే నాడు. నువ్వు బాగా పెడుతున్నావు, బాగా తింటారా? నేను నువ్వు పెడతాను, మీరు అంత పెడితే నేను దానికి తినుకుంటూ ఉంటున్నా. నేను ఇక మీరు అంత కాకుండా పెడితే నాకు నేను పెట్టకపోతే మంది పెట్టుకున్నాడు ఇంటికే నాడు. నా ఇంటికన్నాదు నువ్వు కట్టి నువ్వు పెట్టపోయి నేను తిప్ప కట్టుకున్నా నా ఇంట్లోకి. నేను వంట నేను ఎందుకు వెళ్తాను? ముద్దేసింది నాడు నాడు నా ఇంటికాడ అద్దాదు నాడు. కాదు ఇప్పుడు ముసలి పాటలు పాడిందని ఎలా పడతావు? మళ్ళీ ఊళ్ళకి పిలిపిస్తే మనం పోతుంది, ఓలా మనం పోతుంది. నువ్వు కూడా జోరం వాడతాను వయసు దాని లెక్క ముసలి దాన్ని. ముసలి వాడుతుంది, నేను పాడదా? ముసలి వాడితే ఎలా కొట్టాను? ఎలా కొట్టాను? ఉంచుకో మరి. నీ నెలలో నీకు, నా నెలలో అద్దంటే వాళ్ళు ఊకుంటారు, అట్లా ఊకోరు. నేనెందుకు ఇద్దరు ఎందుకు వీకుతా? నువ్వు వీకాలి. ఈ ముసలి పాటలు ఎందుకు పాడతారు ముసలమ్మ? పాటలు పాడిపోయి నాకు భయం. నాకేంటి పాటలు రావు, నేను పాటలు పాడతాను. నేను పాటలు మాట్లాడు, నా మీదకైతే పాటలు పాడిపోతే నాకు భయం అవుతుంది అనుకుంటాను. నేను నీకు నువ్వు నా మీదకి వస్తానువా? నువ్వు అది ఇదోడు చేసుకుంటా, ఇటు మాట్లాడుకుంటా అటు మాట్లాడుకుంటా, ముసలిది ఉండద్దు చెయ్యొద్దు, మేమే తినాలి, మేమే ఉండాలి, మేమే పడాలి అంటే అయిపోయినా. నేనేం చెప్తున్నా? నేను కట్టి పెట్టపోయి బాగా మాట్లాడుతుండ్రు, లేకపోతే బాగా బాధపడుతున్నావు, బాగా చూస్తాను. సరిపడికి చెప్పి నేను ఎట్లా చెప్తాను? నాకు ఇంటికి రాదు, ఎందుకు రాదు? నేను ఇదివరకే 3 సార్లు వేను. ఎందుకు పోతానే 10 వస్తాయి. మాట్లాడానే బాగా మాట్లాడిపోయి ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉంచుకోవాలి. నన్ను అమ్మని అంటాను. నువ్వు అది నా ఇంట్లో నేను ఒకటి, నీ ఇంట్లో నువ్వే ఒకటి. ముసలి నీ ఇంటి కాడ నెల, నా ఇంటి కాడ నెల. నీ ఇంట్లో నువ్వు ఎప్పుడు నా ఇంటి ముందట ఎందుకుంటుంది ఈ ముసలిది? నీ ఇంటి ముందట వేసుకోమని మంచం ఎప్పుడు దర్వాజా కదురు వేసుకొని ఇన్నే ఉంటుంది గొప్ప తీరుగా. అంటే నీటి కొద్దిగా అంత ఎక్కువ ఉందని ఇటు వేసుకుంటుంది. అటు మెసలు వస్తలేదు, రూత్ కాడికి పోయి చదువుకు ఏం చేయమంటున్నావు? ఎక్కువ ఉన్నది. ఇక పెద్దవాళ్ళు అన్నప్పుడు ఎక్కువ ఉండదా? ఎప్పుడు ఇన్న ఉంటుందా? ఎప్పుడు ఇన్న ఉంటుంది అంటే మరి ఆడ మెసలు వస్తలేదు, ఏం చేయమంటున్నావు? వాళ్ళతో అన్న చెప్పుదావా? ఎవరికి చెప్తావు? సర్పంచ్ దగ్గరకు పోతే ఇద్దరం పోవుడే ఆడ. మీరిద్దరు మేమిద్దరం అనుకోతాం, నువ్వు రాది వాళ్ళు అన్నారా? చెప్పదా ముసలిది మొదలు? ఇప్పకేమో తోడతాడు, ముసలిదేమో ఇంటికీడు. ఇంట్లో ఉండద్దు చేయొద్దు. ముసలిది పోతే మేము మంచుకుంటాం, ఎల్లగొడతాము, సంబరపడుకుంటాం. మొగడు మేము మంచుకుంటాం, సంబరపడుకుంటాం అని మీకున్నది. నేను ఓ మాట నేను ఎందుకు పోతా? నా కొడుకులకు ఎంతమంది అంటే అంతమంది నేను చేస్తా. మీకు బాగా మిమ్మల్ని ఎలా తగ్గుతాడు చెప్పదా కాదు? అది నేను సైజు కాదు ఏది లేకపోతే చేస్తాను. బాగా మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది. నేను ఊకుంటా ఏమనుకుంటాను. ఇన్నొద్దులంటే ఏమనుకున్నా, ఇప్పుడు అసలు ఊకుండా నేను ముసలిది అయింది, ఇది ఉండద్దాబో మనం వెళ్ళగొట్టి మనం ఉందామని మీరు ముచ్చట్టు పెట్టుకోకనే నిన్నా. మీరు అట్లా గట్టిగా మాట్లాడు, మీ సంగతి నేను చూడకపోతే కాదు. ఇక ఇప్పుడు మొదలు నిన్న వాళ్ళు అన్నారు
ఓళ్ళన్నారు అన్నోళ్ళు ఏర్పాటు నలుగురు వాళ్ళే చెప్తారు ఇన్నోళ్ళు వద్దు నా ఇంటికాడ పీకు నీవు కట్టిల్లు నువ్వు ఎత్తపోయి కదలకుంటున్నావు ఇక ఉండు మీరే వండు ఇంట్లో మీరే మేమే ఉంటాం మేమే వంటాం నువ్వు మీరే ఉండుర్రి మీరే ఇంట్లో ఉండుర్రిగా నన్ను వెళ్ళబోతాను మీ సంగతి మీ సంగతి నేను చూడదు మిమ్మల్ని ఏం చేస్తారో చూడు మరి ఏమనుకుంటున్నా భయం చూస్తాను నన్ను నిలబడుతున్నావుగా నీ సంగతి చూస్తా బాగా తెలుస్తుంది నాకేమున్నదక్కో నన్ను నిలబడుతుంది మిమ్మల్ని ఏం చేస్తారో చూడు నన్ను నిలబట్టే సంగతి నేను ఇంటికి వచ్చినాక మీరు సంగతి చూపిస్తా నన్ను తిట్టుకుంటే వెళ్ళగొడతాను కదా మీరు వెళ్ళినట్ట కొట్టు నేను వెళ్ళగొట్టాక మీ సంగతి చూపిస్తాను అవునా ఇప్పుడు దాన్ని ఎలా వాడుతుంది మెడలు పట్టి నూకెత్తివి ముళ్ళ వారెత్తివి ఇప్పుడు పిలిపి తోడు పోవాలా అదే పోలీస్ స్టేషన్ లో పోతే ఇద్దరు నడుచుడే ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే అదనా నేను ఎందుకోతా నేను నూకేసిన పాపంగా నూకైపోతే ఏం చేస్తారు ఎప్పుడు ఏదో గురుక్కుంటుంటా నూకైపోతే ఏం చేస్తారు గురుకొని సావాలని చప్పుడే కూకోవాలి అంటే ఇద్దరు స్టేషన్లో పెడతాడు నన్ను నూకేస్తావు నిన్న నూకేస్తా నువ్వే నూకేస్తా మాట్లాడు మంచిదే పో నలుగురు మనల్నేది అంటారు నన్ను ఎవరైనా చెప్ప మెడలు పట్టి నూకుతాయి ముళ్ళ వారెత్తివి పారేరా ముసలైన కానీ వెళ్ళగొడితే నా కొడుకులకు 10 మందిని చేస్తా అంటే వెళ్ళగొట్టకపోతే ఏం చేస్తా చేసింది మనం చూసినాం కానీ అన్న కూర్చున్నది ఎడ కూర్చుందో ఇక ఏమైనా మన తోలు కచ్చుకపో మాకు నేను ఎందుకు తోలు కచ్చుకుంటాను నీ నెల అయ్యేదాకా నా ఇంట్లో కచ్చుడు పంది నీకు భయం నువ్వు భయపడుతున్నావా తోలు కచ్చుకపో నేను పోలీసు వాళ్ళు తాగనే నూకేసిందని చెప్తా అదే నూకేసిందని నేను చెప్తా అదే నూకేసిందని నేను చెప్తా పో ఏదా గిడ కూర్చున్నావు వెళ్ళగొట్టు ఓలు కోడలు వెళ్ళగొట్టుండు ఏరుకోవడం ఏ కోడలు వెళ్ళగొట్టిండే వెళ్ళగొట్టిండు ఉండకు ఇక్కడ అని వెళ్ళగొట్టి బట్టలు ఇచ్చి నువ్వు కొడుకున్నాగన్నావా కోరి ఉన్నావా గోడ పట్టనేకు గోడ పట్టనేకు అడిగిరగన్నావా అమ్ముకున్నావా వాతవగల్ల బిడలు వాళ్ళున్న పాలు వాతవగల్ల బిడలు నువ్వు ఎక్కడన్నావో నువ్వు ఉండకు మా ఇంట్లో మేము పెట్టాము అన్నం పెట్టావు ఏం పెట్టావు ఇక కదలకుండా మేమే ఇంటుంటామని ఇక బట్టలు ఇచ్చి బిడ్డలు పట్టి నువ్వు బిడ్డలు మిమ్మల్ని అనేందుకు కడపెందుకు నేనేం చేయాలో చెప్పు నన్ను నిలగొట్టాక మీరు ఉండగా నన్ను గిట్ట చేయబట్టే గోడ పంచం నాకు దాపురం చేయబట్టి ఇక గోడ పంచం దాపురం అంటే మరి చికెన్ కిలో దంచుతాయి పోవాలి నాకు సొంతం అవుతుందా పోదాం భయపడద్దు భయపడద్దంటే నీ కోడండి ఏమంటారు ఆడికైనాక ఆడిపోయినాక అంటారు ఆడికైనాక అతను వచ్చింది బాగా కట్టం చేసి పెట్టి కట్టం చేస్తేనేనా కట్టం చేయకున్నా కానీ ఇప్పుడు కట్టం చేయకున్నా కానీ మాదాన బట్టి అంత ఎలగొడుతుండ్రు మరి ఎలగొడితే మరి 2 రోజులు ఏటైనా పోదాం మరి దానికి ఫోన్ చేస్తా రుక్కుకు ఫోన్ చేసి రప్పి వాటి ఇట్లా కొట్టబట్టి తిట్టబట్టి అన్నం పెడతలేపేది ఏం చేస్తలేపేది నన్ను కోస చేస్తాడు మిమ్మల్ని నన్ను కానేందుకు గిట్టెట్టు చేయబట్టి చెప్పుండ్రి మరి దానికి ఫోన్ చేస్తాం మరి ఫోన్ చేసి రమ్మని అంటే రప్పిస్తావా నేను మరి ఎక్కడ పోవాలా చావాలా మరి చెప్పుండ్రి దాన్ని నేను రావాలా బతకాలా మరి రప్పించి అయితే మాట్లాడదాం నన్ను గోడ పంచల పని ఉంచబట్టి ఎల్లగొట్టబట్టి
పేగులు వారేసి ఉన్నదే కదా గోడ పంచల పంట అంటే గోడ పంచల పంట వారే ఇంకా రాళ్ళుగా నువ్వు సంపాదించినట్టు బొమ్మరంగా సంపాదకుంటే నాదంటుర్రా నీదంటుర్రా నాదే సంపాదించి వాళ్ళే సంపాదించి పెట్టినట్టుగా అత్తుంది కానీ అత్తుంది రుక్కు అత్తదా అవ్వా అది నీకు మీ వదిన నువ్వు వెళ్ళగొడుతున్నావు నన్ను ఉంచలేరు వెళ్ళగొడతాను ఇక నువ్వు పేగులు పట్టుకొని పారేస్తే నేను నేర్చుకుంటా పేగులు పట్టుకొని నేను వస్తున్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూలబడ్డా నేను వాళ్ళు ఇద్దరు వచ్చింది వాళ్ళు చిన్న మాటలు మాట్లాడా నన్ను నూకేతుడు నన్ను కొట్టుడు కలవావుడు నువ్వు వింటుండకు మేము అన్నం పెడతావు ఏం పెడతావు అని నూకేసింది వెళ్ళిపోమ్మని నన్ను నూకేసిన వాళ్ళు నేను పేగులు పట్టుకొని నేను ఏడ్చుకుంటా నేను వస్తున్నా నేను మీరు అని వస్తారో లేదా అని ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేపా నేనేం చేయాలి ఎప్పుడు వచ్చినావు ఇక ఇప్పుడే వచ్చిన కానీ గవ్వని వెళ్ళగొడుతుండట సంచి పట్టుకొని ఇద్దరు కోడని నూకేసిండ్రట ఎందుకు వెళ్ళగొట్టారు ఇంట్లో అలా సాలు ఎట్టుపోయిందట నేను బిల్లు లేదు ఆయన అంత నూకేసిండ్రు మెడలు పట్టి నూకేసుడు అవసరం లేదు టౌన్లో పెడితే మంచిగా వస్తారు అవ్వా అన్నం పెట్టాము ఏం పెట్టాము మీరు వెళ్ళిపోయి ఎక్కడన్నా పోయి అదే విధంగా నన్ను తిట్టి నూకేసిన బిడ్డ నన్ను బట్టలు ఇచ్చి నూకేస్తే నేను గోడ పాత్రలు పట్టుకొని అది పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూలబడ్డా నేను మీరు వస్తలేమో అని ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేపా గట్లా అయితే మన కానీ పోలీస్ టౌన్లో పెడితే అవ్వా అలా అన్నం పెడతారు నీకు ఏది కావాలన్నా అది చేస్తారు అలా నొచ్చుతారు నీకేం బాధలేదు నువ్వు బిడలకేం పెట్టినవో ఏం పెట్టలేదో కానీ పెట్టకుండా కానీ బిడలు 4 వద్దులమ్మ అందాం మేము మరి ఏం చేయమంటారు రమ్మంటే మీరు వస్తారా మీరు కూడా వస్తలేకపోతుంది అవ్వని దేగుతా లేకపోతుంది ఏం చేయమంటారు మరి ఏం చేయమంటావు అవ్వ ఎప్పుడు వచ్చినావు అక్క ఎప్పుడు వచ్చేది మావ వెళ్ళగొడుతుంది మా వేడ పట్టే మళ్ళీ అక్క ఎప్పుడు వచ్చినావు అని పడుతుంది ఎరగకుంటా ఎరగకుంటా అంటే ఎప్పుడు అడగకుంటే ఎప్పుడు రాలే ఎప్పుడు వచ్చిన అడగరా అని ఇట్లా అంటారు నీ అవ్వ అంత మంచిదా అని నీ అబ్బో ఇప్పుడు వచ్చి వెళ్ళగొట్టిండ్రు అని అంటున్నా దాన్ని వెళ్ళగొడితే ఈడ కూర్చుండని ఇక నేను దొరకపోతాను వచ్చిన నువ్వు అబ్బా ఆవర్తి గల బిడ్డ బల వచ్చినా పోయి 6 నెలలకు ఒకసారి అన్నట్టు ఈ ఊకత్త వచ్చి బుక్కలు బువ్వెట్టులే చేసులే ఇద్దరు ఉంటారు కానీ ఎందుకు పెట్టారు బువ్వ మీ మాటలు మంచిగా ఉన్నాయని బువ్వ పెట్టారు అని అంటున్నారు అన్ని ముసలిదానికే పెడతలేరు నాకు పెడతారా మీ ముసలిదానికి ఎందుకు పెట్టారు బువ్వ బజార్ లేకుడేనా బట్టలు ఇసిరేస్తే పట్టుకొని వస్తున్నది విసిరేస్తావు ఎట్లా మాట్లాడితే మాటలు ఎట్లున్నాయి శాతగాని మాటలేనా అవి అవన్నీ ఉంటుంది పడాలనా భలే వచ్చి మాటలు అంటున్నారు నీ అవ్వ తీరు అంటే నువ్వు తీరు మాట్లాడతారా భలే వచ్చి లొల్లి పుట్టిస్తావు నువ్వు వచ్చినప్పుడల్లా లొల్లి పోదాం గీళ్ళు చేస్తారు మన బతకరిస్తారు గాలి పెడతారు వాళ్ళు చిన్న వాళ్ళు నా కొడుకులు కూడా రాకుండా చేస్తున్నారు మా తీరు మాట్లాడుతుంది నువ్వు ఈ తీరు మాట్లాడతావు మిమ్మల్ని తోలకనే పో ఆగు